అందరికి నమస్తే. బడంగ్పేట్ మున్సిపాలిటీ అంతా అవినీతి అనకొండలు, సస్పెన్షన్లు, అసలు వేయని రోడ్లకు వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారు, వేసిన రోడ్లకే మళ్ళీ వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారు. ఇదంతా మనం లాస్ట్ 1 మంత్కి వెళ్ళి చూస్తున్నాము. బట్ విచారణ అంతా కూడా చాలా రహస్యంగా జరుగుతుంది. దీనిలో కేవలం అధికారులు మాత్రమే బలైనరు. మరి వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళెవరు బయటికి రారా? అసలు విచారణ కరెక్ట్గా నడుస్తుందా? ఏసీబీ విచారణ ఏంది, విజిలెన్స్ విచారణ ఏంది? 122 కోట్ల స్కామ్ జరిగింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాలనీల ప్రజలందరూ కూడా అసలు వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటి ముందరికి రోడ్డు పోయినట్టుగా డబ్బులు తీసుకున్నారు. వేసిన రోడ్డుకి డబల్ తీసుకున్నారు. సరే, విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అక్కడ ఒక 10 మంది, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా, గవర్నమెంట్ సిస్టంలోనే ఫస్ట్ టైం ఒక 10 మంది అధికారులను సస్పెండ్ చేయడం. దానిలో ఎవరెవరు సస్పెండ్ అయ్యారు? అందరు ఉన్నారు. దీనిలో సస్పెండ్ అయిన వాళ్ళలో డిప్యూటీ కమిషనర్ పి సరస్వతి, ఏఎంసీ జి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి రఘు, ఏ యాదయ్య, జ్యోతి, ప్రీ ఆడిట్ ఆఫీసర్ ఎన్ వెంకట్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వినీల్ కుమార్ గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ వై యాదగిరి, ఏఎంసీ డి నాగేశ్వరరావులను సస్పెండ్ చేసినారు. ఒకేసారి 10 మంది సస్పెండ్ చేయడం అనేది సంచలనం. ఇదంతా ఒక 1 మంత్ బ్యాక్ జరిగింది. అసలు ఏమైందంటే ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జరిగిందని చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ స్కామ్ జరుగుతూ ఉంది. వేసిన రోడ్లకి వేసినట్టుగా, వేసిన రోడ్లకి మళ్ళీ వేసినట్లుగా రకరకాలుగా 122 కోట్ల స్కామ్ జరిగింది. దీనిలో అందరు ఉన్నారు, ఆఫీసర్సు, తర్వాత కాంట్రాక్టర్లు. అసలు ఆ కాంట్రాక్టర్లు ఎవరు మనుషులు అనేది పెద్ద చర్చ ఇప్పుడు బడంగ్పేటలో. ఆ కాంట్రాక్టర్లు ఎవరు మనుషులు? ఇప్పుడు కౌన్సిల్ ఉన్నప్పుడు జరిగింది, కౌన్సిల్ అయిపోయినాక జరిగింది. కౌన్సిల్ అంటే మేయరు, తర్వాత డిప్యూటీ మేయరు, తర్వాత కార్పొరేటర్స్ వాళ్ళు ఉన్నప్పుడు కంటిన్యూ అయింది ఈ స్కామ్. తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు. స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత కూడా జరిగింది. అక్కడ చాలా రాజకీయ పరిణామాలు జరిగినాయి. అంతకుముందున్న మేయరు కాంగ్రెస్లోకి వచ్చేసిండ్రు, పారిజాత నరసింహారెడ్డి. తర్వాత వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ పాలన వచ్చింది. ఆ స్పెషల్ ఆఫీసర్ పాలన కూడా కంటిన్యూ అయింది. అసలు దీన్ని ఎట్లా గుర్తుపట్టారు? ఈ జిహెచ్ఎంసీలో విలీనం చేశారు కదా బడంగ్పేట్ని. విలీనం చేసే టైంలో మొత్తం ఫైల్స్ మొత్తం మేనేజ్ చేసేసారు. అసలు ఈ వార్త ఇప్పుడు ఎందుకైందంటే, ఈ శానిటరీకి సంబంధించిన ఫైల్స్ ఒక కాంట్రాక్టరు వాళ్ళ చుట్టాల ఇంట్లో దొరికినాయంట. 42 ఫైళ్ళు 43 ఫైళ్ళు దొరికినాయంట నిన్న మొన్న విజిలెన్స్ వాళ్ళకు. అసలు ఈ బయటికి కనిపించేదేమో ఇలా కనిపిస్తుంది. అసలు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అంత సీక్రెట్. దీనిలో ఉన్న పొలిటీషియన్స్ని ఎవరు కాపాడుతున్నారు? దీనిలో ఉన్న వాళ్ళు ఎవరు? అప్పుడున్న అధికారులు కాదు, అప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు? వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? కేవలం ఇది ఆఫీసర్లు విచారణలో చెప్తున్నదో, లేకపోతే కొంతమందికి చెప్తున్నది ఈ సస్పెండ్ అయిన ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? మాకేం సంబంధం లేదు, ఇదంతా మాతో సంతకాలు పెట్టించుకొని రాజకీయ నాయకులే చేపించిండ్రు, అసలు దీనిలో డబ్బులు 122 కోట్లలో మాకు ఏమి రాలేదు, మొత్తం వాళ్ళే తీసేసుకున్నారు అని చెప్తున్నారు. కానీ ఈ విచారణేమో ఓన్లీ ఆఫీసర్ల మీద నడుస్తుంది. అసలు ఇంత పెద్ద స్కామ్ జరిగింది కదా, ఎంత పెద్ద కథ. మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో జనాలు ముక్కు వెండి వసూలు చేస్తారు, ట్యాక్సులు, ఫైన్లు వేసి మరీ వసూలు చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే, మా ఇంటి ముందరికి రోడ్ వస్తుందేమో, మా నల్లాలు వేస్తారేమో, మంచినీళ్ళు వస్తాయేమో, మిషన్ భగీరథ వచ్చింది అనుకో, డ్రైనేజ్ చేస్తారేమో, ఇట్లా వస్తుందేమో అని ఆశతోన వాళ్ళు ట్యాక్సులు కడతా ఉంటారు. కానీ ఆ ట్యాక్స్ డబ్బులు పందికొక్కులాగా తిన్నారు. తిన్నది ఎవరు? తిన్న పందికొక్కులు ఎవరు అనేది తెలుసాలి లెక్క. ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? ఇదంతా లోపల నడిపిస్తున్నారు, బయటికి రాణిస్తలేరు. పెద్ద స్టోరీ. వాళ్ళు మళ్ళీ ఎవరినో పట్టుకొని మళ్ళీ ఉద్యోగానికి ఎక్కుతారు, ఆడ కాకపోతే ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తారు, అంతే అయిపోతుంది. అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే ఈ పి సరస్వతి అనే డిప్యూటీ కమిషనరు, అంతకుముందు కమిషనరు ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా మళ్ళీ ఆడికే వచ్చిండ్రు ఎమ్మడే ఎవరినో పొలిటీషియన్స్ పట్టుకొని. అంటే ఆఫీసర్స్ ఎవరినో పట్టుకొని మళ్ళీ వాళ్ళు సస్పెన్షన్ ఎత్తేసుకుంటారు ఏదో. అంటే పైన తూతూ మంత్రంగా నడుస్తుంది విచారణ. అసలు జనం డబ్బులు తిన్న ఈ పందికొక్కులను ఎందుకు బయటకు తీస్తలేరు? ఎవరు ఈ పందికొక్కులను లెక్క తేల్చాలి కదా. ఇది ఇంత హడావిడి. అసలు ఏమన్నా వార్తలు బయటకు వస్తున్నాయా? చిన్న ఏసీబీ వాళ్ళు అయితే ఉత్తగా ఫోన్ ట్యాపింగ్ అనో, లేకపోతే ఇంకేదోనో విచారించి పేపర్లకు లీగల్ ఇస్తారు కదా. అసలు ఈ వార్తలో ఒక్క పేపర్కి ఒక్క వార్త కూడా బయటకు వస్తలేదు. అసలు 122 కోట్లైనా ఇంకా ఎక్కువ ఉందో కూడా తెలియదు దీనిలో. అసలు దీని ఆడిటింగ్ చాలా ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలి అసలు దీనిలో. చేస్తే అప్పుడు తెలిస్తే లెక్కలు. ప్లస్ ఈ అధికారులను విచారిస్తే ఏం తెలిసింది? ఏమైనా చెప్పిండ్రా బయటికి ఎవరన్నా?
ఎవరు మాట్లాడతలేరు. ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆయన హ్యాండ్ ఓవర్లో ఇదంతా ఈ విజిలెన్స్ విచారణ ఇదంతా నడుస్తుంది. బట్ ఆయన కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి బయటికి చెప్పలేదు, ఒక ప్రెస్ నోట్ కూడా బయటికి ఇవ్వలేదు. బట్ బడంగ్పేట్ కాన్స్టిట్యున్సీలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనమైంది. అక్కడున్న జనమంతా ఏమనుకున్నారంటే అరే మా ఇంటి ముందర రోడ్ పైసలు కూడా వీళ్ళే తిన్నట్టున్నారు. కొన్ని ప్లేసులు ఏం చేస్తారంటే కాలనీల్లో వాళ్ళే ఈ ఇంకా గవర్నమెంట్ వేస్తలేదనో లేకపోతే గవర్నమెంట్కి చెప్పి వేస్ట్ అయిందో తిరిగి కానీ వాళ్ళే సొంతంగా డ్రైనేజ్ చేసుకుంటారు. అట్లాంటి కూడా మేమే వేయించినామని చెప్పి డబుల్ క్లైమ్ చేసినారు. చాలామంది కాంట్రాక్టర్లు, దాంట్లో కాంట్రాక్టర్లు ఏమేమి ఉన్నారు, రాజేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తర్వాత రంగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, వీళ్ళ కాంట్రాక్టర్ల పేరు చెప్పేది. ఈ కాంట్రాక్టర్లు ఎవరి మనుషులు, ఆ లెక్క ఎవరు తెలుసాలి? ఈ వ్యవహారం అంతా లక్ష్మీనారాయణ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ. ఈ కాంట్రాక్టర్లు ఎవరు మనుషులు? కాంట్రాక్టర్లు మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో ఎవరు మనుషులు అయి ఉంటారు? వాళ్ళకే వస్తాయి, అన్నీ వాళ్ళకే వస్తాయి. ఈ కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే దొరుకుతాయి. అసలు ఆ కోణంలో ఎందుకు విచారణ జరుగుతలేదు? కొన్ని కోణాలు మిస్ చేసి ఎందుకు విచారణ జరుపుతున్నారు? కేవలం ఏదో ఆఫీసర్స్ కాంట్రాక్టర్లు మాత్రమే కుమ్మక్కన్నట్టుగా నడిపిస్తున్నారు. బట్ దీని వెనుక ఇంకా పెద్ద పెద్ద తిమింగిలాలు ఎందుకు బయటికి తీస్తలేరు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? ఎందుకు విచారణ అయితే సరిగ్గా నడుస్తలేదు? బడంగ్పేట్ ప్రజలు తిరగబడే రోజు వస్తుంది నాకు తెలిసి. ఈ ప్రభుత్వం మున్సిపల్ మినిస్టర్ ఆయనే కదా, రేవంత్ రెడ్డే కదా, ఫస్ట్ నుంచి ఆయనే కదా. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే జరుగుతుంది. మున్సిపల్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ లేదా? మున్సిపల్ మినిస్టరే కాపాడుతుండే ఎవరినన్నా? రేవంత్ రెడ్డే కాపాడుతున్నాడా ఎవరినన్నా? ఏం జరుగుతుంది? జనం డబ్బులు తిన్నోళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? జనం డబ్బులు అంతా పుక్కడికి వచ్చినాయి. జనాలకి ఏమైనా పైసలు? 1000 రోడ్లకు వేసినట్లుగా డబ్బులు తింటే అది అన్యాయం కదా? వేసిన రోడ్లకి మళ్ళీ వేసినట్టుగా డబ్బులు క్లెయిమ్ చేస్తే అది అన్యాయం కదా? ఇంత పెద్ద స్కామ్ను ఎందుకు తొక్కిపట్టింది ప్రభుత్వం? ఇది ఒకవేళ పోయిన గవర్నమెంట్లో జరిగింటే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండే కదా. ఈ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి సప్లై చేస్తలేడా? దీని మీద కనీసం లోకల్గా ఉన్న వేరే పార్టీ లీడర్లన్నా లొల్లి పెట్టండి, అట్లానే తెలుస్తుంది ఏమన్నా. కానీ దీని వెనుక ఏదో పెద్ద మతలబు ఉంది. దీనిలో ప్రభుత్వం చాలా అంశాలను దాస్తుంది. ప్రభుత్వం అసలు విషయాలను బయటికి తెలియకుండా చేస్తుంది, ప్రజలకు తెలియకుండా చేస్తుంది. ఇవి రేవంత్ రెడ్డి పైసలు కాదు, మేయర్ పారిజాతమ్మ డబ్బులు కావు, లేకపోతే ఆయన కాంట్రాక్టర్ల పైసలు కావు, ఆఫీసర్ల పైసలు కావు, జనం పైసలు. జనానికి ఆన్సరబుల్గా ఉండాల్సిందే ఖచ్చితంగా. ఈ విషయంలో ఆర్టీఐ నేను కూడా వేసి తీద్దాం చాలా విషయాలు. కానీ చాలా విషయాలు మాత్రం ప్రభుత్వం దాస్తున్న విషయం ఫుల్ క్లారిటీ ఉంది. బడంగ్పేట్ జనాలకు మీకు ఏమేమి అనుమానాలు ఉన్నావో దీని కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం ఆర్టీఐ వేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.